వైష్ణవికి వాళ్ళ ఊర్లోనే ఎస్ఐ పోస్ట్ రావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్‌ని దేవుడి దగ్గర పెట్టి అందరూ మొక్కుకుంటూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి వాళ్ళ అమ్మ వరలక్ష్మి దగ్గరికి వచ్చి, "ఈ అపాయింట్మెంట్ ఇక్కడే రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను విశాఖపట్నంలో పురాతనమైన శివుడి కోవెల ఒకటుంది. అక్కడ నేను మొక్కుకున్నాను. మన వైష్ణవికి ఎలాగైనా సరే మంచి ఎస్ఐ పోస్ట్ వచ్చి మన ఊర్లోనే వచ్చే విధంగా నేను కోరుకున్నాను. ఆ దేవుడు అలాగనే చేశాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా వెటకారంగా వాళ్ళ బామ్మని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం, "ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే ఆ దేవుడు ఎంతో మహిమ గలవాడు తెలుసా? అందుకే నీకు ఇక్కడ వేశాడు. అలాగే మనం ఇప్పుడు ఆ ముడుపుని చెల్లించుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. అలాగే మన వెన్నెల కూడా మనకి దక్కాలి అని చెప్పి ఆ ముడుపుని మళ్ళీ ఇంకొకసారి కడితే చాలా మంచిది. మళ్ళీ మన వెన్నెల మనకి కనిపిస్తుందేమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అవును, మళ్ళీ మన వెన్నెల మనకి దక్కే విధంగా ఒక ముడుపుని కట్టి వద్దాం. ఆ దేవుడు నీకు ఎలా ఎస్ఐ పోస్ట్ మన ఊర్లోనే కుదిరే విధంగా చూశాడో, అలాగే మన వెన్నెల కూడా మన కంట పడుతుందేమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో రాంబాబు వాళ్ళ అమ్మ రాంబాబు దగ్గరికి వచ్చి, "ఒరేయ్, ఆ నందిని ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళబోతుంది. ఆ హైదరాబాద్ నుండి వచ్చే లోపు మనం ఎలాగైనా సరే ఆ వెన్నెలకు నీకు ఎలాగైనా పెళ్లి అయిపోవాలి. ఆ నందిని హైదరాబాద్ నుండి వచ్చే లోపే ఆ వెన్నెలకి నీకు పెళ్లి అయ్యే విధంగా నువ్వేదో ఒకటి ప్లాన్ చేయి. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా నువ్వు తన మెడలో ఆ తాళిని కట్టాలి. ఈ ఆస్తి మొత్తం మనమే దక్కించుకోవాలిరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబు అయితే, "సరేనమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్